ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఎమ్మెల్సీ కవిత కుమార్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఏంటి ఆ షాక్ అనేది చూసేద్దాం. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరింత లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడిషియల్ రిమాండ్ మరోసారి పొడిగించింది. రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు ఆమె రిమాండ్ను పొడిగిస్తున్నట్టు న్యాయమూర్తి కావేరి బవేజా ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిబిఐ కేసులో నేటితో ఆమె రిమాండ్ గడువు ముగియడంతో జైలు అధికారులు న్యాయమూర్తి ఎదుట వర్చువల్ విధానంలో హాజరుపరిచారు. ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో సిబిఐ, ఈడీ బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. దీంతో ఆమెకు బెయిల్ వస్తుందా, న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 24న ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం సిబిఐ సైతం ఇదే కేసులో ఆమెను అరెస్ట్ చేసింది. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఆమెకు బెయిల్ వస్తుందా, రాదా అనేది సంగతి తెలియదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.